హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో మనము తమిళనాడులోని హిల్ స్టేషన్ అయిన ఏర్కాడ్ ఎలా ఉందో చూసేద్దాము రండి. మేము చెన్నై నుంచి సేలంకి ట్రైన్లో రీచ్ అయ్యాము ఎర్లీ మార్నింగ్. అండ్ సేలం నుంచి మనకు బస్సెస్ అండ్ కార్స్ అవైలబుల్ ఉంటాయి. మేము ఆటోలో బస్ స్టాండ్కి వెళ్ళి బస్ తీసుకొని ఏర్కాడ్కి రీచ్ అయ్యాము. అండ్ ఇదే అండి మేము స్టే చేసిన రిసార్ట్. చుట్టుపక్కల గ్రీనరీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది ప్రైవేట్ రూమ్స్ అన్నమాట. పైన ఒక రూము, కింద ఒక రూము, అండ్ విత్ ప్రైవేట్ బాల్కనీ అండ్ డైనింగ్ ఏరియా. ఇది చూసారా మా రూమ్ నుంచి వ్యూ ఎంత బాగుందో. నాకైతే ఈ క్లైమేట్ చాలా బాగా నచ్చింది. మేము ఏర్కాడ్లో 3 days స్టే చేసాము. అండ్ మా రూమ్ నుంచి ఒక 300 meters వాకబుల్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఉంటుంది. అక్కడ పక్కనే ఒక పార్క్ ఉంది. ఆ రోజు ఈవినింగ్ మేము అన్నా పార్క్ విజిట్ చేసాము. ఇక్కడ పర్ పర్సన్ టికెట్ 40 rupees అన్నమాట. మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకు మెయిన్ గేట్ దగ్గరే అన్నా పార్క్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్ చెట్లు అనేటివి మనకి ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ ట్రీస్ అనేటివి ఫర్ సేల్ కూడా ఉన్నాయన్నమాట. నాకైతే చూసేదానికి చాలా హ్యాపీ వేసింది. ఎందుకంటే మనం జనరల్గా ఉండే ఏరియాలో ఇలా చెట్లు ఎక్కువ కనిపివు. ఎక్కడన్నా వెకేషన్కి ఇలా వెళ్ళినప్పుడు చెట్లను చూసినప్పుడు అరే మనం కూడా ఇలా పెంచుకుంటే బాగుంటుంది కదా బాల్కనీలో అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే వాతావరణం అయితే అస్సలు మనం ఊహించలేము. సడన్గా రెయిన్ వస్తూ ఉంది, సడన్గా రెయిన్ ఆగిపోతుంది. ఎప్పుడు అంబ్రెల్లా అనేటిది మనం క్యారీ చేయాలి హిల్ స్టేషన్స్ దగ్గర. ఇది చూసారా, ఇది గ్లాస్ హౌస్ అన్నమాట. ఈ అన్నా పార్క్లో వర్కర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నారు. అంటే పాట్లలో చెట్లు పెట్టడము, దాన్ని సర్దడము అలాగా. ఎందుకంటే అక్కడ ఫర్ సేల్ ఉంది కాబట్టి చెట్లు అనేటివి వాళ్ళు వర్క్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ గ్లాస్ హౌస్ ప్రస్తుతానికి ఎంటీగా ఉంది. బట్ ఒక సీజన్లో దాంట్లో ఈ ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసి ఎగ్జిబిషన్ లాగా పెడతారనమాట. అండ్ ఎదురుగా ఉంది చూసారా, అది వచ్చేమో ఒక నర్సరీ అనమాట. బట్ మేము వెళ్ళే లోపల ఆల్మోస్ట్ 4:35 అయింది కాబట్టి అది క్లోజింగ్ టైం అయిపోయింది. అందుకే నేను దాని వీడియో తీయలేకపోయాను. ఏవైతే సన్కి కాకుండా పెంచుతారో చెట్లు అవన్నీ ఆ నర్సరీలో ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా చెట్లన్నీ ఎంత పొడవుగా ఉన్నాయో. పక్కనే పిల్లలకి బోర్ కొట్టకుండా ఒక చిన్న పార్క్ ఉంది. అండ్ దానికి ఆపోజిట్లోనే రోజ్ గార్డెన్ ఉంది. ఈ రోజ్ గార్డెన్లో పర్ పర్సన్ టికెట్ 30 rupees అన్నమాట. మనం అక్కడికి వెళ్ళి లేక్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఒక 1 hour అలా టైం స్పెండ్ చేయొచ్చు. లేక్ వ్యూ ఆపోజిట్లో బోటింగ్ ఉంది. దానికి వెళ్ళాలంటే మనం ఆపోజిట్ రోడ్లోకి వెళ్ళాలి. ఆ పార్క్ నుంచి ఒక 200 meters కిందకి వెళ్తే మనకు చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది ఉంటుంది. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నమాట. మీకు ఏర్కాడ్లో ప్యూర్ డార్క్ చాక్లెట్ దొరికేది ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలోనే. ఇంకా ఏ లేఅవుట్ చూసినా మనకు మిక్స్డ్ అనేటిది ఉంటుంది. అండ్ వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ శాంపిల్స్ ఇస్తున్నారనమాట. వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ అలాగా. కిందంతా ట్రేస్లో చాక్లెట్ పోసి డ్రై చేయడానికి పెట్టున్నారు. ఇక్కడ చూసారా, ఇవే అనమాట వాళ్ళు చాక్లెట్ ప్రిపేర్ చేసే ఎక్విప్మెంట్స్ అండ్ ట్రేస్. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ లైక్ మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ మిక్సింగ్ ఇలా అన్నీ ఇక్కడ ఉన్నాయి. కంపేర్ విత్ ఊటీ ఇది చాలా చిన్నది. జస్ట్ ఒక రూమ్లో పెట్టుకున్నారు.
అండ్ మనము చాక్లెట్ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవ్వగానే మనకు శాంపుల్స్కి కూడా చాక్లెట్స్ అనేది ఇస్తారు టేస్ట్ చేయడానికి. దాని నుంచి డౌన్కి రాగానే ఇక్కడ కాఫీ యూనిట్ ఉంది, కాఫీ మేకింగ్ యూనిట్. ఇవి ఆ ఎక్విప్మెంట్ అనమాట కాఫీ పౌడర్స్ చేసేదానికి. అండ్ అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ కూడా ఉన్నాయి, లైక్ చాక్లెట్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, నార్మల్ కాఫీ. ఇవి చూసారా, వాళ్ళ డిస్ప్లేకి కాఫీ బీన్స్ అనేటివి కూడా పెట్టారు. నేను వాళ్ళని అడిగాను అనమాట ఇది ఎలా ప్రాసెస్ ఉంటుంది అంటే ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది నాకు. 4 స్టేజెస్ ఉంటుంది దాని ప్రాసెస్. ఫస్ట్ వాళ్ళు కాఫీ సీడ్స్ అనేటివి కలెక్ట్ చేసుకుంటారనమాట. ఇది కాఫీ సీడ్స్ ఒరిజినల్. దాని నుంచి వాళ్ళు దాన్ని బ్రేక్ చేసి 2 పార్ట్స్గా చేసినప్పుడు దాన్ని తొక్కు అనేది సపరేట్ చేస్తారు. అది సెకండ్ స్టేజ్. తొక్కు నుంచి సీడ్ సపరేట్ చేస్తారు. థర్డ్ స్టేజ్ అది లాస్ట్గా కాఫీ బీన్ లాగా వస్తుంది. అండ్ ఇవి అన్నమాట వాళ్ళు డిస్ప్లేలో పెట్టిన కాఫీ పౌడర్స్ కూడా. దీని నుంచి కొంచెం కిందకి రాగానే కాఫీ ఫ్యాక్టరీ నుంచి కిందకి రాగానే మనకు చాక్లెట్ పర్చేస్ చేసేది ఉంటుంది యూనిట్. అక్కడికి వెళ్తే మనకు బాక్స్లో ఆల్రెడీ వాళ్ళు పెట్టి ఇన్ని గ్రామ్స్ అని చెప్పి పెట్టి దానికి తగ్గట్టు ప్రైస్ అనేది వేసేస్తుంటారు. ఇక్కడ 80-20, 60-40, 70-30 అని ఉంటుంది. ఏంటంటే 80% చాక్లెట్, 20% షుగర్, 60% చాక్లెట్, 40% షుగర్, ఇట్లా ఉంటుంది అనమాట. దాన్ని బట్టి ప్రైజెస్ అనేది కూడా ఉంటుంది. మనకు ప్యూర్ డార్క్ చాక్లెట్ కావాలంటే అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, లేదు అంటే చాలా తక్కువ రేట్లో కూడా దొరుకుద్ది. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాండీస్ కూడా ఉన్నాయన్నమాట, లైక్ జెల్లీస్, షుగర్ క్యాండీస్, ఇట్లాగా చాలా ఉన్నాయి. అండ్ లాలీపాప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మేము షాపింగ్ చేసి రూమ్కి రీచ్ అయ్యే లోపల నైట్ అయిపోయింది. వర్షం పడుతుందని ఇంకా బయటకు వెళ్ళకుండా పక్కనే డాబా ఉంటే ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాము. ఆ వర్షానికి బయటకు వెళ్ళి తినే ఓపిక లేక ప్రశాంతంగా రూమ్లోనే కూర్చొని ఫుడ్ తిన్నామన్నమాట. మేము చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ చేసినాము. అండ్ చికెన్ 65 ఒక బాక్స్, కర్డ్ రైస్ ఒక బాక్స్ ఆర్డర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎయిర్కార్ట్లో ఉండే పీకు పార్క్ ఎలా ఉందో చూస్తాము ఆ వీడియోలో. సో ఖచ్చితంగా ఆ వీడియో మీరు చూస్తారనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం.